ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. జరిగేటప్పుడు నోరు మూసుకొని ఎందుకున్నారా? మరి టీమ్ లో ఉండే ఉపయోగం ఏంటారా? మీరు దొంగతనం చేసేటప్పుడు చూసి ఈ ఆఫీస్ లో దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే. టీమ్ లో ఉండే ఉపయోగం ఏంటంటే ఇచ్చిన టాస్క్ ని ఆడండి, ఆవిడ పంచినప్పుడు తీసుకోండి. ఎవరికి ఉపయోగం కాదు, దొంగతనం జరిగేటప్పుడు నోరు మూసుకొని ఎందుకున్నారా? మరి ఈ రోజు టాస్క్ సమయం ఇంతటితో పూర్తయింది. అది నీ ఇష్టం, మరి నువ్వు మాట్లాడాల్సిందే. నా పాయింట్ ఇప్పుడు నా కోపం పాయింట్ అదే అంటున్నా. మోసం చేసుడులా నేచురల్ టాలెంట్ ఉన్నది నీకు. నువ్వు మాట్లాడే దాంట్లో నా కోపం వచ్చింది ఏంటో తెలుసా? నీకు డబ్బులు ఇస్తే ఉండని, లేకపోతే ఇచ్చేయండి అనే పాయింట్ కరెక్ట్ కాదు. అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీల్ ఏనారా? ఎప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా? తెలియకుండా ఉన్నాను అదే ఇంట్లో ఉన్నట్టుండు. అయ్యా మహా నట్టిలమ్మ. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాల వీక్నెస్. నీకు ఇప్పుడు కాదు, నేను వచ్చి లాస్ట్ చెప్తాను మీ సంగతి. భైరవ ద్వీపం మీ సంగతి నేను లాస్ట్ వద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? రోజ్ మిల్క్ అబ్బో, రోజ్ మిల్క్ నంబర్ 1 దొంగ నువ్వు. బాబోయ్, ఊరుకో. రాలేదు, ఏమి రాలేదు, అదే వచ్చి. ఎందుకు ఎక్స్ట్రా చేస్తున్నా? ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. కూల్ చేద్దావా? కూడా ఒకటే నీకు ఇస్తాం. ఎక్కడైనా చెప్పావు అనుకో బయటికి. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. అయ్యా బాబోయ్, జనరల్ కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి. ఇక్కడ పెట్టేరా ఫుడ్, వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారులే. ఏంటి పాపమా, మనం చస్తున్నాం ఆకలితో. 3 పూట్ల తింటున్నారు రా. నేను దున్నపోతులా తిని అదోకే కానీ పాపమా ఫార్మాట్ ప్రకారం షేర్ చేసుకుంటారులే. సరే చూపేంటి, చంపేస్తున్నాను. నాకు 200 షేర్. మరి ఎప్పుడు కమిషన్ కోసం పనిచేసేవాడివి కొత్తగా షేర్ అడుగుతున్నావు ఏంటుకుంటున్నా? మీ ఫుడ్ ఒకటే వచ్చిందండి షేరింగ్. అబ్బా షేరింగ్ ఒకటే ఇచ్చేసాను. ఇదిగో అక్కడ ఉన్నాయి, తినేయండి. ఉండరా, అక్కడ ఉన్నాయి 2 ఐస్. సర్వనాశనం చేసావు. సెటిల్ దాకా వచ్చిన డబ్బు తీసేసుకోండి. అక్కడే ఉన్నాయి. మాట్లాడు 200 అండి. లేదక్క పోనీ ఐస్ క్రీమ్ ఇచ్చారా గ్లాస్? ఇలా అడుగుకోవడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? మధ్యాహ్నం ఏమో ఉండలేదు కదా అక్క. నేనే ఇది తనకు కాదు, నాకే అక్క. ఈ గ్లాస్ ఇవ్వరా? దున్నపోతులా ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదో ఆయనతో మాట్లాడుకుంటున్నా. ప్లీజ్ అక్క, అక్క మధ్యాహ్నం ఇచ్చాను కదా అక్క. ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బాబా? హీరోయిజానికి రౌడీయిజానికి ఐఎస్ఐ మార్కులా ఉంటేవాడు. ఏమిచ్చారు? రేపు ఇస్తాను, రేపు మళ్ళీ చెప్తాను. రేపు మధ్యాహ్నం ఏమిచ్చామ్మా? నాకేమిచ్చాను? చాక్లెట్ ముక్క. నాకు తెలిసాక నేను చెప్పాను. అంత అమాయకం చెప్పదే. ఇప్పుడు డబ్బులు కొట్టేసి అమాయకంగా చేస్తే ఇది అనుకున్నారా ఏంటి? చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనకు దాన్ని చేసేవన్నీ దొంగ. మరి ఇంకా ఆ టాపిక్ ఎత్తకూడదు అక్క. ఇది ఒకటి కొంచెం తాగాల. సిగ్గేస్తుంది. ఎందుకనండి మీరు నా సీక్రెట్ అన్ని బయట పెడుతున్నారు? అది ఎంత తక్కువ పంపించారు నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? స్ప్రింగ్ రోల్స్. మొత్తానికైతే నువ్వు తిండిపోతుందేమన్నమాట. రమ్య, బిగ్ బాస్, ఆ డిన్నర్తో మీ ఫుడ్ పవర్ ముగిసింది. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. చూసావా, అక్కడి నుంచి వచ్చేలోగా మిస్ అయిపోతుంది. అవునన్నా, అప్పుడు మీరు రావాలి కదా బెల్ మోగినప్పుడు. మరి వస్తున్నాం కదా, ఎవరు వచ్చారు? ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అంత దూరం ట్రావెల్ చేయాలా అండి? డబ్బులు మొత్తం జాగ్రత్తగా దాచుకోవాలి. పెద్ద టాస్క్ ఇది, చాలా పెద్ద టాస్క్. రాత్రి పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? స్టార్ట్ చేసింది మనమే, మళ్ళీ అడగడానికి కూడా ఉండదు. వెరీ డేంజరస్ ఆపరేషన్, బీ కేర్ఫుల్.
మీకు 60% ఓకే, 2000 వస్తాయి. 2000 పక్కన మళ్ళీ మీది 100%. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. 100%. ప్లీజ్ డోంట్ ట్రస్ట్ రితు, పవన్ అండ్ సంజన మెంబర్స్. డబ్బు పనులు మళ్ళీ చేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. సుమన్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా హెల్ప్ చేశారు కాబట్టి ఆయన కూడా తీసుకెళ్ళి ఆయన వదిలేలేం. మీరు ఎందుకు చెప్పు, మీకు అయ్యో వద్దు, అన్యాయం అయిపోతుంది. ఓయ్ నీకు నీతి నిజాయితీలు లేవే? నా పౌచ్ 1200 ఉంటాయి, 1200 డోంట్ పౌచ్. ఓకే ఇప్పుడు కమాండర్ రిక్వెస్ట్ సార్, అసలు కమాండ్ చేసే పరిస్థితి సార్, జస్ట్ రిక్వెస్ట్. We are not, bro. Maybe your team can play with you. యా ఏ వ్యాపారాల్లో నిజాలు ఉండవా, నమ్మకాలే ఉంటాయి. They already ఎవరే నాకు ఇచ్చేసాడు. నాకు నా టీమ్ మెంబర్స్ మీద ట్రస్ట్ లేదు. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇది ఇమ్యూనిటీతో మంచి ఇక్కడ 2 weeks సేఫ్ అవుతారు. తను ఒక కామనర్, తనకి బయట ఐడెంటిటీనే లేదు. కాస్త కలర్ పెంచితేను ఈ మధ్యన వుడ్ వాస్ గ్రేప్ వాటర్ తాగుతున్నాగా. నేను ఎప్పుడైనా దొంగ చేస్తే గుడ్డు పిడ్డు చిన్న చిన్న ఐటమ్లు చేసేసి వెంటనే నేను హాఫ్ డేలో సమాధానం అవసరం ఉంటే సారీ కూడా చెప్పేసి సార్. ఎవరిని అడిగితే నేను ఒప్పుకున్నా సార్, అబద్ధం మాత్రం చెప్పలేదు సార్, అది సార్ నా క్యారెక్టర్. అండ్ మీకు మెచ్యూరిటీ ఉంది, నాకు మెచ్యూరిటీ ఉంది. మీ ఇద్దరికి మైండే లేదు. ఈ పిల్లలు వచ్చేసి ఎట్లా ఇట్లా బ్రతకాలి, ఈ జీవితం దీనిపైన ఉంది. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం 6000 డబ్బు కోసం ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతే నా మీద ఉండే పగ వల్లే నా డబ్బు దొంగపోయినాయి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇప్పుడు ఈ పక్కన వేరే ఎవరైనా టీమ్ ఓనర్ ఉండుంటే ఈ దొంగ పని అయింది కాదు. ఇక్కడ సంజన ఉంది కాబట్టి ఈ దొంగ పని అయింది. నీ వల్లే నా లైఫ్ సంకనాకిపోయిందే. నిద్రలేదు వాళ్ళకి రాత్రుల్లో. అవునా? ప్రశాంతంగా పడుకుందంటే మనమే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ అదేనే అనుకున్నారు. ఇది అన్ఫేర్ మేము చేసి ఉంటే బిగ్ బాస్ వెంటనే అరిచి ఎవరు డబ్బులు అలకిచ్చి గేమ్ కంటిన్యూ చేయమని చెప్తారు. మీరు చూసుకోండి, ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగదు. మేము డబ్బులు ఎక్కడ దాచమ్మా, కూడా వాళ్ళు బాగుపడరా, ఎలిమినేట్ అయిపోతారు ఈ వీక్. ఆపరా నీ అప్రాచ పరిమాణాలు నువ్వును. లవర్ ఉంటే లవర్ బ్రేకప్ అయింది. ఒకవేళ పెళ్ళి అయితే సంసారానికి పనికి రాకుండా పోతారు. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా ఏంటది? జఫానా జఫడా. డబ్బులు పెట్టి మొత్తం ఇది ఇన్ని శాపాలా అన్న, వామ్మో పాపం వాళ్ళు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? వీడి దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. వీడు మనల్ని తట్టుకోకుండా చేస్తాడు, కొద్దిసేపు ఏదో చేస్తాడు పిచ్చి పిచ్చిగా. మనమే తలా కొంద సందా వేసుకొని నువ్వు అటు పోరాడి ఇచ్చేస్తావు. పిల్లి గుడ్డిదైతే ఎలికి ఏదో చేసేళ్ళిందని అందరికీ లోపోయిపోయాను. మన టీంలో సంజన గారిని తీసుకుందాం. మన టీంలో వేరే వాళ్ళని తీసుకునే ఛాన్సే లేదా? గౌరవ్ వస్తా అన్నాడా? గౌరవ్ గారు తిరిగి 10,000 పట్టుకొస్తామన్నా నాకు వద్దు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? వీడేంటి వచ్చిన దగ్గర నుంచి పొద్దు నుంచి జంప్ అవుతావా ఆ టీంకి? జంప్ అవుతావా? నీ మీద ఎవరికి నమ్మకం లేదాడా? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, వాళ్ళు గెలవరు. పాయింట్ సార్, మన నామినేషన్ లో ఎవరు అన్నారు ఆడిందంతా గ్రూప్ గేమ్ లో గెలిచావు, ఇండివిజువల్ గా కాదు అని. అవును, క్లియర్ గా ఉందిగా. ఇండివిజువల్ గా నేను కళ్యాణ్ ఆడిన 3 games గెలిచాం మేము. మరి ఇండివిజువల్ గా నువ్వు రమ్మి ఆడింది గెలిచారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. రేయ్ ఈరోజు ఎలాగైనా సరేరా ఎప్పో పిల్లనాయాల చెప్తున్నాడు. ఈరోజు గేమ్ మాదే అంటున్నాడు. కంటుంటే సరిపోదు, బొర్ర ఉండాలి ఇల్లు అని చెప్పాడు. నీకుందా? నీకుందా ఏంటి అదే నీకుందా? అవును నీకు లేదు కదా, నాకుంది బా. కి నీ క్యారెక్టర్ తగ్గట్టు మా వాళ్ళ డబ్బులైనా కొట్టేస్తా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.